Welcome to my channel. మనం చేసే పనుల్లో నిశ్శబ్దంగా చేసేవాటికి ఎంత బలముంటుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం మాటల కన్నా చేతలు ఎంత శక్తివంతమైనవో చెప్పే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు దేనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది? పెద్ద పెద్దగా మాట్లాడుతూ భలే ఆత్మవిశ్వాసంతో కనిపించేవాళ్లకా, లేక నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయేవాళ్లకా? ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న కదూ? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఓ మామూలు ఆఫీస్ వాతావరణంలోకి వెళ్దాం. అక్కడ మనకు ఇద్దరు స్నేహితులు పరిచయమవుతారు. కాని వాళ్ళిద్దరు పద్ధతులు మాత్రం పూర్తి భిన్నం. వాళ్లే మీరా ఇంకా అనన్య. సరే, మన కథలోని ముఖ్య పాత్రలను కలుద్దాం. ముందుగా మీరా. చాలా చురుకైనది, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఆఫీసులో అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకుంటుంది. ఇక రెండో వ్యక్తి అనన్య. చాలా నిశ్శబ్దంగా, ఓర్పుగా ఉంటుంది. తన పని తాను చేసుకోపోతుంది తప్ప పెద్దగా ఎవరికంటా పడదు. చూశారుగా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఆఫీస్లో మీరా తన వేగానికి, చురుకుదనానికి బోలెడు ప్రశంసలందుకుంటుంది. కాని అనన్య ఓర్పుని, ఆమె మౌనంగా చేసే పనిని ఎవరూ పెద్దగా గుర్తించరు. కాని ఒక చిన్న సంఘటన, ఒకే ఒక చిన్న సమస్య వాళ్ళిద్దరిపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిన్న సమస్య ఎలా ఒక పెద్ద పాఠాన్ని నేర్పిందో చూద్దాం. కథకి కారణమేంటో తెలుసా? ఆఫీస్ గోడకి ఉండే ఓ పాత ఘడియారం. ఒకరోజు హఠాత్తుగా అది ఆగిపోయింది. వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని దీనివల్ల జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఈ ఘడియారం ఆగిపోవడంపై మీరా స్పందనేంటో తెలుసా? ఆ పనికిరాని ఘడియారమా, అదెలాగూ రోజుకు 2 సార్లు తప్పు చూపిస్తుందిగా అని నవ్వేసింది. తన సహజమైన ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యని చాలా తేలికగా తీసుకుంది. కాని ఆ చిన్న సమస్యే పెద్ద తలనొప్పిగా మారింది. ఆఫీస్లో ఎవరికీ టైం మీద ఒక అంచనా లేకుండా పోయింది. దాని ఫలితంగా ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ గడువుని అందుకోలేకపోయారు. చూశారా, ఒక చిన్న గడియారం ఎంత పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టిందో? అప్పుడు కాని వాళ్లకర్థం కాలేదు, ఆ పనికిరాని గడియారం వాళ్ల పనిలో ఎంత కీలకమైనదో. అది కేవలం సమయం చూపించే వస్తువు కాదు, ఆఫీస్లో అందర్నీ ఒకే దాటిపై నడిపించే ఒక సాధనం అని అప్పుడు తెలిసొచ్చింది. ఈ గందరగోళమంతా జరుగుతుండగానే తెర వెనుక ఒక పరిష్కారం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంది. ఎవ్వరూ గమనించని ఒక చిన్న చర్య ఆ పెద్ద సమస్యను పరిష్కరించింది. అందరూ సమస్య గురించి మాట్లాడుతుంటే అనన్య మాత్రం సైలెంట్గా ఆ ఘడియారాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. దాన్ని బాగుచేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్ గోడకి తగిలించింది. అది మళ్లీ టిక్ టిక్ మంటూ నడవడం మొదలుపెట్టింది. ఎలాంటి ఆర్భాటం లేదు, ప్రకటన లేదు, కేవలం పరిష్కారం మాత్రమే ఉంది. గడియారం పనిచేయడం చూసి ఆశ్చర్యపోయిన మేనేజర్ ఇది ఎలా జరిగింది అని అడిగితే అనన్య చాలా సింపుల్గా చెప్పింది, నేను దాన్ని బాగుచేశాను, అంతే. ఆ తర్వాత ఆమె అన్న మాట తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. కొన్నిసార్లు సమస్య గురించి మాట్లాడటం కంటే దాన్ని పరిష్కరించడమే ముఖ్యం. ఎంత గొప్ప ఆలోచన కదా! ఇక ఆ రోజు నుండి అనన్య అంటే ఆఫీసులో అందరి దృష్టికోణం మారిపోయింది. ఆమె నిశ్శబ్దంగా చేసే పనికి విలువ పెరిగింది. అందరూ ఆమెను నమ్మడం మొదలుపెట్టారు. ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. చివరికి ఆమె విలువ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. మరి ఈ చిన్న ఘడియారం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు నీతి ఏంటి? నిశ్శబ్దంగా చేసే ప్రయత్నం యొక్క గొప్పతనం గురించి ఈ కథ మనకేం చెబుతోంది? ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: నిజమైన ప్రభావం మాటల్లో ఉండదు, చేతల్లో ఉంటుంది. నిలకడగా, నిశ్శబ్దంగా చేసే ప్రయత్నం కొన్నిసార్లు పెద్ద పెద్ద మాటల కన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఇది కేవలం మౌనంగా ఉండటం గురించి కాదు, ఇది ఒక ఆలోచనా విధానం. ఇది స్పష్టమైన ఫలితాలను సృష్టించడం, కాలంతోపాటు చిరిగిపోని నమ్మకాన్ని సంపాదించడం, అందరి దృష్టిని ఆకర్షించడం కన్నా అసలు సమస్యను పరిష్కరించడంపై మనసు పెట్టడం. ఇదే అసలైన విశ్వసనీయతకు నిదర్శనం. కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఉన్న ఇలాంటి పనిచేయని ఘడియారాలు ఏవి? మనం మాటలతో కాలయాపన చేయకుండా చేతలతో పరిష్కరించగల సమస్యలు ఏమున్నాయి? ఒకసారి ఆలోచిద్దాం. నిశ్శబ్దంగా మనం బాగుచేయాల్సినవి ఏమున్నాయో గమనిద్దాం.